చాలా మంది ఏంటంటే వీడియోలో చూసి ఏదో చూస్తారు, వచ్చి రాశి ఫలాలు చెప్తారు, జాతకం చెప్తారు, నీ ఆదాయం ఇది, నీ వ్యయం ఇది ఇట్లా అంటారు అనుకుంటాం. అవునవును. కానీ మీరు ఎంత ఆలోచించి అక్కడి వరకు వచ్చి అవసరమైంది చెప్తారనేది ఇక్కడ తెలుస్తుంది. అసలు సంప్రదాయాలండి. మామిడి తోరణాలు కట్టడం దగ్గర నుంచి అరిటాకులో భోజనం చేయమంటారు. అవును. ఎందుకు చేయమంటారు? అరిటాకులో క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది. మనం అరిటాకులో వేడివేడి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నానికి ఈ అరిటాకు గుణం అనేది యాక్టివేట్ అవుతుంది. అరిటాకులో ఉన్న క్లోరోఫిల్ అనేది మనకి హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తుంది. మనం ఒక్కొక్క ఆకులో ఆహారం తీసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్తారు. కొన్ని ఆకుల్లో భోజనం చేయమంటారు. రకరకాల ఆకుల్లో రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పాత్రలు కూడా పాతకాలంలో బంగార పళ్ళెంలో తినేవాళ్ళు, కొంతమంది వెండి పళ్ళెంలో ఆహారం తినేవాళ్ళు, కొంతమంది చిన్న బంగార పువ్వు వేడి వేడి అన్నంలో వేసుకుని తినేవాళ్ళు. ఎందుకు? బంగారానికి ఆరోగ్యాన్ని కలిగింపజేసే శక్తి ఉంటుంది. అమృతం వై హిరణ్యం అన్నారు. అమృతమైన శక్తి శరీరానికి ఇస్తుంది. బంగారు పళ్ళెంలో తింటే మంచిది, వెండి పళ్ళెంలో తింటే మంచిది. అది ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. అంటే మేబీ మనకు అంటే మన హిస్టరీ కొంచెం తెలియక వెనుకబడుతుంది. తెలియక ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ ప్రతి దానికి కూడా దీనికి మనం చేసే ప్రతి ఆచారంలో కూడా ఒక అద్భుతమైన సైన్స్ ఉంది.